ఆ సమయంలో గురి ఆ ద్రాక్ష పళ్ళ రసం నుండి నాకేదో వాసన వస్తుంది అని గట్టిగా వాసన చూసి గుర్తుపట్టాను. ఆ వాసన ఒక రకమైన జంతిక వృక్షం నుంచి తీసిన కఠోరమైన విషం వాసన. అన్నాడు. మేధావి వెంటనే మెరుపో పరిగెత్తు, ఆ వేగు మహారాజు గారికి విషమిచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తోంది, వెళ్ళి ఆపు అన్నాడు. వెంటనే మెరుపు పరిగెత్తాడు. ఆ సమయానికే ఆ వేగు ఆ ద్రాక్ష పళ్ళ రసాన్ని రాజుగారికి అందించింది. మహారాజు గారు ఆ గ్లాసు స్వీకరించే లోపు మెరుపు అక్కడికి చేరి ఆ గ్లాసును తోసేశాడు. ఆ వేగానికి నాగకన్య కింద పడిపోయింది. కింద పడిన ఆ వేగు తన పన్నాగం బయటపడిందని గుర్తించి తన వేషం తీసేసి ఆ భవనంలో నుండి పరిగెత్తసాగింది. అక్కడ ఉన్నది లిల్లీ పుట్లు. వీరు పొట్టిగా ఉంటారు గాని ఏ విషయాన్నైనా అంత ఆషామాషీగా వదులుతారా? విక్రమార్కుడు ఆమె వెనక పరిగెత్తాడు. కానీ నాగకన్య అయిన ఆ హంతకురాలు వేగానికి ఆమెను అనుసరించలేకపోయాడు. ఆ నాగకన్య కోటగోడల మీద నుండి బుర్జుల మీదకి దూకుతూ వేగంగా తప్పించుకోసాగింది. కాని ఆవిడ కదలికలను పసిగట్టి లిల్లీ పుట్లు ఆమెను సునాయాసంగా అనుసరించసాగారు. నాకు వదిలేండిరా, నేను పట్టుకుంటాను. అని బల్లి ఆ వేగు కన్నా వేగంగా పరిగెత్తసాగాడు. కాని అతను పరిగెత్తే విధానం చూసి మేధావి, ఒరే తింగర బల్లి, నువ్వు వేగంగా పరిగెత్తాలనే గోల్లో తప్పుదారిలో పోతున్నావురా, వెనక్కి రారా బాబు అని అరిచాడు. బల్లి తన తప్పు అర్థమై నాలిక గరుచుకున్నాడు.